హృదయం లోతుల్లోనికి వెళ్ళి మమ్మల్ని సంధించినట్లుగా దర్శించినట్లుగా మీ కృప మాకు నిండుగా దయచేయమని, సర్వమహిమ ఘనతా ప్రభావాలు మీరే పొందుకొనమని యేసు నామములో అడిగి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. ఆమేన్. హల్లెలూయా. 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 కారా మీలో ఎవడు చింతించుట వలన తన ఎత్తు మోరెడు ఎక్కువ చేసుకొనగలడు. వస్త్రములను గూర్చి మీరు చింతింపనిలా అడవి పువ్వులు ఎలాగూ ఎదుగుచున్నవో ఆలోచించుడి. అవి కష్టపడవు, వడకవు. తన సమస్త వైభవముతో కూడిన సొలొమోను సైతము వీటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. నేడుండి రేపు పొయ్యిలో వేయబడు అడవి గడ్డిని దేవుడు ఇలాగూ అలంకరించిన ఎడల అల్ప విశ్వాసులారా మీకు మరి నిశ్చయముగా వస్త్రములు ధరింపజేయును కదా. కాబట్టి ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని చింతింపకుడి. అన్యజనులు వీటన్నిటి విషయమై విచారింతురు. ఇవన్నీ మీకు కావాలనని మీ పరలోకపు తండ్రికి తెలియను. కాబట్టి మీరు ఆయన రాజ్యమును నీతిని మొదట వెదకుడి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహింపబడును. రేపటిని గూర్చి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతులను గూర్చి చింతపడును. ఏనాటి కీడు ఆనాటికి చాలును. హల్లెలూయా. హల్లెలూయా. ప్రియ దేవుని బిడ్డలారా, ఇక్కడ రాయబడినటువంటి సందేశంలో చాలా మర్మముతో కూడినటువంటి మనకందరికి కూడా అవసరమైనటువంటి ఒక గొప్ప సందేశాన్ని యేసు ప్రభు వారు సంఘానికి, మనకు, నీకు, నాకు, అందరికీ కూడా ఆయన అందించి ఉన్నాడు. హల్లెలూయా. ఏమిటి ఇక్కడ రాయబడినటువంటి సందేశం అంటే, మీ వస్త్రముల గురించి కానీ, మీ ఆహారమును గురించి కానీ, వేటిని గురించి కానీ మీరు చింతపడకండి. సమస్త వైభవముతో కూడినటువంటి సొలొమోను సైతం గడ్డి పువ్వుల వలె అలంకరింపబడలేదు. కాబట్టి మీకు ఏమి కావాలనేది మీ పరలోకపు తండ్రికి తెలుసు. కాబట్టి ప్రాముఖ్యంగా ఒక చక్కటి మాట చెప్తున్నాడు. ఏమిటంటే, రేపటిని గురించి మీరు చింతపడకండి. హల్లెలూయా. రేపటిని గురించి ఈ మాటను మనం ఒకసారి ఆలోచన చేస్తే, మనలో కొంతమంది ఒక్కొక్కసారి అంటుంటాం, ఇప్పుడే మా పరిస్థితి ఇలా ఉంటే రేపెట్లా బ్రతకాలో. రేపు అనే పదం దగ్గర భవిష్యత్తును దృష్టిలో పెట్టుకొని మాట్లాడుతుంటాం. ఇప్పుడే మన పరిస్థితి ఇలా ఉంటే, మా బ్రతుకు ఇట్లా ఉంటే రేపెట్లా బ్రతకాలో, రాబోయే దినాలలో ఎలా బ్రతకాలో అనేటువంటి ఒక చింత మన జీవితాలలో నిశ్చయముగా ఉంటుంది. ఉందా లేదా? మాకు ఆలోచన లేదా అన్నవాళ్ళు చేయొద్దండి. నీకు లేదా? రేపెట్ట బ్రతకాలనే చింత లేదా? ధన్యుడు నువ్వు. ఎందుకంటే పెరుగుతున్న ధరలు, తరుగుతున్న సంపద, పెరుగుతున్న కష్టం, వస్తున్న రాబడి, ఇవన్నీ మనసులో పెట్టుకొని
మనం ఒకసారి కూర్చొని మన సంపాదన అంతా ఎంత, మన యొక్క ఖర్చులు ఎంత, మన రాబడికి ఎంత, మన యొక్క వ్యయ ప్రయాసాలు ఎంత అని కూర్చొని ఆలోచన చేసుకుంటే సగటున మనందరి జీవితాల్లో ఏం కనబడతాయి? ఇప్పుడే ఎంత ఉంటే రేపొద్దున అంటే రాబోయే దినాలలో ఎట్లా బ్రతకాలో, భవిష్యత్తు ఏమిటో. కానీ యేసు ప్రభువారు అంటున్నారు, రేపటిని గురించి అంటే రాబోయే కాలాన్ని గురించి నీవు చింతపడవద్దు. మీరు చిన్నపిల్లలప్పుడు, మీరేంది నేను కూడా చిన్నపిల్లలప్పుడు మనం స్కూల్కి వెళ్తుంటాం. స్కూల్కి వెళ్ళినప్పుడు ఒక చిన్న కథ మనం చదువుకొని ఉంటాం. ఆ కథ మీకు ఎంతమంది గుర్తుందో నాకు తెలియదు. ఒక చిన్న కథ. ఏమిటి ఆ కథ అంటే, చెరువులో నీళ్ళు ఎండిపోయాయి. ఆ ఏటి ఒడ్డున, ఆ సరస్సు ఒడ్డున ఒక కాకి ఉంది. ఆ కాకి రోజు స్థితిలోకి ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు కూడా అడుగుకు వెళ్ళిపోవటం ప్రారంభించింది. ఎంతమంది గుర్తుంది ఈ కథ? ఆ కాకి ఏం చేసింది? ఆ కాకి అక్కడ ఉన్నటువంటి ఏటి ఒడ్డున ఉన్నటువంటి రాళ్ళు తీసుకొని వచ్చి, చిన్న చిన్న రాళ్ళు తీసుకొచ్చి ఆ కుండలో వేస్తుంటే ఆ కుండలో ఉన్నటువంటి నీళ్లు మెల్లమెల్లగా పైకి రావడం జరుగుతూ ఉంది. ఇక ఈ కాకి ఆ నీళ్లు తాగుతూ, ఆ నీళ్లు తరిగిపోయే కొలది మళ్ళా రాళ్ళు వేస్తూ ఆ నీళ్లు పైకి తేలేటట్లుగా చేసుకుంటూ ఆ కరువు తీరిపోయేంత వరకు ఈ కాకి ఆ నీళ్లు తాగుతూ బ్రతుకుతూ వచ్చింది కదా. ఎంతమందికి గుర్తుంది ఈ కథ? ఎంతమంది గుర్తుంది? చేయొత్తండి. ఏం సేవలు నీకు గుర్తులేదా? స్కూల్కి వెళ్ళిన ప్రతి ఒక్కరికి ఈ కథ గుర్తుంటుంది. ఎందుకంటే ఖచ్చితంగా ఈ కథ గురించి ఆ దినాన మన టీచర్లు అందరూ కూడా ఖచ్చితంగా చెప్పుంటారు. ఆ కథను గురించి మనం ఆలోచన చేసుకుంటే, ఈ కాకి భవిష్యత్తులో ఎలా బ్రతకాలో అనేటువంటి చింత ఈ కాకి లేదు. ఎందుకంటే నేను ఏదో ఒక విధంగా, ఏదో ఒక రీతిలో నా కరువు తీరిపోయేంత వరకు నేను నిశ్చింతగా బ్రతకగలను అనేటువంటి గొప్ప మనోధైర్యాన్ని ఈ కాకి సొంతం చేసుకొని, ఆ ధైర్యంతోనే ఈ కాకి బతుకుతూ వచ్చిందట. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున విశ్వాసులమైనటువంటి మన జీవితాల్లో కూడా ఈ మనోధైర్యం అనేది చాలా అవసరం. అక్కడ యేసు ప్రభువారు చెప్తున్నప్పుడు ఎవరెవరు ఉన్నారు? యేసు ప్రభువారు ఆ మాట చెప్తున్నప్పుడు ఏ మాట? ఏమి తిందుమా, ఏమి తాగుదుమా అని మీ వస్త్రముల గురించి అయినను, మీ దేహమును గురించి అయినను మీరు చింతపడకండి. సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను సైతం ఈ అడవి పువ్వు వలె అలంకరింపబడలేదు. వాటికన్నా మించినటువంటి మీరు బహుశ్రేష్ఠులు కారా అని చెప్పి ఆయన ప్రాముఖ్యంగా చెప్తున్నటువంటి మాట 34వ వచనంలో ఏం చెప్తున్నాడంటే, రేపటిని గురించి మీరు చింతింపకుడి. దేవునికి మహిమ కలుగును గాక. హల్లెలూయా. రేపటిని గురించి మీరు చింతింపకుడి అంటే భవిష్యత్తును గురించి మీరు చింతింపకుడి. ప్రస్తుత పరిస్థితులు మనం గమనిస్తూ ఉంటే క్రైస్తవ్యం ఏమైపోతుందో, దేవుని పిల్లల మనోభావాలు ఏమైపోతాయో అనేటువంటి పరిస్థితులు మనకి కొంచెం భయాన్ని కలిగిస్తున్నట్లుగా ప్రస్తుత వాతావరణ పరిస్థితులు, ప్రస్తుత నాయకుల పరిస్థితులు కానీ, నాయకుల మనోభావాలు కానీ ప్రస్తుతం అలా కొట్టుమిట్టాడుతూ ఉన్నాయి. కానీ దేవుని యొక్క వాగ్దానం మనకంటుంది, రేపటిని గురించి మీరు చింతింపవద్దు. రేపటిని గురించి మీరు చింతింపవద్దు.
అని చెప్పి వాడు భయపడుతున్నాడు. నిన్న ఉదయం నేను శామ్యూయేలు చర్చిలో ప్రార్థన చేద్దామని వెళ్ళా. విత్తనాలు వేస్తుంటే ప్రార్థన చేద్దామని వెళ్తే అక్కడ విత్తనం వేసేటువంటి కార్యక్రమం ఆలస్యమైంది. ఎందుకంటే ముందు మందు విత్తుతున్నారు వాళ్ళు. ఆ మందు విత్తేటప్పుడు అదంతా కూడా దున్నబడుతుంది. పొలం దున్నబడుతుంటే ఇంచుమించుగా ఒక 50-60 కొంగలు, ఒక 50-60 కొంగలు ఆ ట్రాక్టర్ దున్నుతుంటే ఆ ట్రాక్టర్ వెనక వెళ్ళి హాయిగా కడుపు నిండా తింటా కూర్చున్నాయి. వేటిని ఆ భూమి లోపల దాక్కొని ఉంటాయే ఆ పురుగులన్నిటిని కూడా హాయిగా తింటా ఉన్నాయి. ఇంచుమించుగా ఒక 60 కొంగలు దాకా ఉన్నాయి దగ్గర. ఆ కొంగలను చూసినప్పుడు అనిపించింది దేవుడు చెప్పినటువంటి మాట అక్షరానుసారంగా సత్యం. ఎందుకని? ఆకాశ పక్షులను చూడండి, అవి విత్తవు, కోయవు, కొట్లలో కూర్చుకోవు, అయినను వాటిని పోషిస్తున్న దేవుడు మిమ్మును పోషింపడా. హల్లెలూయా. వాటిని పోషిస్తానని చెప్పినటువంటి దేవుడు మనల్ని పోషించలేడా? అయితే మనం ఎందుకు భయపడుతున్నాం? ప్రస్తుతం ఈ దినాలలో మానవులుగా మనకు భయం అనేది ఉంటుంది. రేపు ఏమైపోతుందో, రేపు నా భవిష్యత్తు ఏంటో, రేపు నా పిల్లల భవిష్యత్తు ఏమిటో, ఇప్పుడే ఎంత పరిస్థితులు, ఎంత గడ్డు కాలం ఉంది, రాబోయే దినాలలో నా పిల్లలు ఎలా బ్రతకాలో, నా పిల్లలు ఎలా బ్రతకాలో అనేటువంటి ఒక ఆలోచన మానవులుగా మన మెదడులో మొదలవ్వడము సర్వసాధారణము, సహజం అది. కానీ దేవుడు అంటున్నాడు, అడవి పువ్వులను చూడండి, ఆకాశ పక్షులను చూడండి. సొలొమోను కూడా అడవి పువ్వులాగా అలంకరింపబడలేదట. అటువంటి అడవి పువ్వులను దేవుడు పోషిస్తున్నప్పుడు, ఆకాశ పక్షులను పోషిస్తున్నప్పుడు దేవుడు నిన్ను, నీ పిల్లల్ని, నీ కుటుంబాన్ని పోషించలేడా? ప్రస్తుత పరిస్థితుల్లో మన కుటుంబాలలో మన సంపాదనకు మించి ఖర్చులు పెరిగిపోతూ ఉంటే మనకు అనిపిస్తుంది, ఏమిటో ఈ బాధ, ఏమిటో ఈ ఖర్చులు, ఏమిటో ఈ సమస్యలు. ఎంత ఊబిలో నుంచి బయటకు వద్దామన్నా, ఎంత దాచిపెట్టుకుందామన్నా కూడా డబ్బు దాచిపెట్టుకోలేంటి. నిన్నటిదాకా కిలో కందిపప్పు ఎంత? నిన్నటిదాకా కిలో కందిపప్పు ఎంత చెప్పరే? నిన్నటిదాకా కిలో కందిపప్పు ఎంత? నిన్ను అడగకూడదు, ఏది అడిగితే ఏది తిన్నక సమాధానం చెప్పు నువ్వు. కేజీ కందిపప్పు ఎంత నిన్నటిదాకా? 120 రూపాయలు, 130 రూపాయలు ఉన్నాయి. ఈరోజు ఎంతో తెలుసా? 175 రూపాయలు. నిన్నటిదాకా కేజీ చికెన్ ఎంత? ఇప్పుడు 250 రూపాయలు. నిన్నటిదాకా నూనె ఒక లీటర్ నూనె ఎంత? 95 రూపాయలు, 110 రూపాయలు ఉండేది. ఇప్పుడు 150 రూపాయలు. మనం సంపాదించేదంతా, ఒకరోజు పనికి పోతే మనకు వచ్చేది 200, 300. కానీ రాబడికి మించినటువంటి ఖర్చులు మన జీవితాలు పెరిగిపోతుంటే మనకేమనిపిస్తుంది? వామ్మో, ఎట్లా బ్రతకాలో. సరే, ఆ తిండిది ఒక్కటేనా? ఆ బట్టదొక్కటేనా? ఉప్పు, ఉల్లిపాయ, కొత్తిమీర, గోంగూర, కరివేపాకు, చిలకర, జీడిపప్పు, చింతపండు, వీటన్నిటిని గురించి కూర్చొని మనం ఆలోచన చేసుకుంటే మన యొక్క రాబడికి మించిన ఖర్చులు మనకు పెరిగిపోతుంటే, ఇప్పుడే ఇలా ఉంటే రాబోయే దినాలలో ఎలా బ్రతకాలో. కానీ దేవుడు అంటున్నాడు, రేపటిని గురించి మీరు చింతించకండి. ఈ మాట చెప్పినప్పుడు, యేసు ప్రభు వారి మాట చెప్తున్నప్పుడు అనేక వేల మంది ఆ మాటలు వింటున్నారు. అట్ ద సేమ్ టైం యేసు ప్రభు శిష్యులు కూడా ఈ మాటలు వింటున్నారు. ఎవరు వింటున్నారు చెప్పాలి? ఎవరు వింటున్నారు? యేసు ప్రభు వెంట ఉన్నటువంటి శిష్యులు కూడా ఈ మాట వింటున్నారు. ఈ మాట విన్నటువంటి శిష్యులు
వారి జీవితాల్లో ఈ మాటని విశ్వసించి ఈ మాట ప్రకారంగా ఏమైనా నడిపించబడ్డారా? ఈ మాట ప్రకారంగా నడిపించబడ్డారా? ఒకసారి ఆలోచన చేయండి. ఒక సహోదరుని గురించి నేను మీకు చెప్తా. ఎవరా సహోదరుడు అంటే మన పెద్దన్న. ఎవరా పెద్దన్న? ఎవరా పెద్దన్న? రాయి లాంటి వాడివి నీవు అని అనిపించుకున్న ఆయన. ఎవరైనా? పేతురు, మనందరికి పెద్దన్న ఆయన. ఈ పెద్దన్నకున్నటువంటి గొప్ప మనోధైర్యం ఏంటంటే ఏ మాట అయినా కూడా యేసు ప్రభు వారిని సులభంగా అడిగి ఏ ప్రశ్న ఉన్నా కూడా ఆ ప్రశ్నకు సమాధానం రాబట్టుకోగలిగినటువంటి మంచి పంక్చువాలిటీ, మంచి కెపాసిటీ ఉన్నటువంటి మంచి శిష్యుడు యేసు ప్రభు శిష్యుడు. ఈ యేసు ప్రభు శిష్యుడు రాయి లాంటి వాడు అనిపించుకున్నటువంటి ఈ శిష్యుడు యేసు ప్రభు వారు చనిపోయిన తర్వాత శిష్యులందరూ ఒక చోట కూడా కూర్చొని ఉంటే ఈ శిష్యుడు అంటున్నాడు, ఏమంటున్నాడు తెలుసా? నేను మరలా చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా. ఏమంటున్నాడు? నేను మరలా దేనికి వెళ్ళిపోతాడట? చేపలు పట్టడానికి వెళ్ళిపోతున్నా అంటున్నాడు. చదవండి ఆ మాట. యోహాను సువార్త 21వ అధ్యాయం 1వ వచనం చదవండి. సీమోను పేతురును, దిదుమా అనబడిన తోమాయు, కానా అను ఊరివాడైన నతానియేలును, జబదయి కుమారులైన ఆయన శిష్యులలో మరి ఇద్దరును కూడి ఉండిరి. సీమోను పేతురు, నేను చేపలు పట్టబోతున్నాను అని వారితో అనగా. ఎవరితో అంటున్నాడు? చెప్పాలి. ఎవరితో అంటున్నాడు? ఎవరితో అంటున్నాడు? ఏం పేర్లు రాయబడి అక్కడ? సీమోను పేతురు అంటున్నాడు ఆ మాట. ఎవరితో అంటున్నాడు? తోమాతో, నతానియేలుతో, జబదయి కుమారులైనటువంటి యోహాను, యాకోబు అనబడినటువంటి వారు ఉన్నారు అక్కడ. ఈ పెద్దన్న, మాదిరికరంగా ఉండాల్సినటువంటి ఈ పెద్దన్న అంటున్నాడు, ఒరే బాబు, నేను ఈ బతుకు బతకలేను. ఏ బతుకు? చెప్పాలి. ఏ బతుకు? యేసు ప్రభు అంతటి వాడినే రాళ్లతో కొట్టి చంపారు. యేసు ప్రభు అంతటి వాడినే వస్త్రాలు ముక్కలు చేసి పంచుకున్నారు. యేసు ప్రభు అంతటి వాడినే వీపు మీద కొరడాలతో కొట్టారు. యేసు ప్రభు అంతటి వాడినే నాగటి చాళ్లతో దున్నారు. యేసు ప్రభు అంతటి వాడినే గడ్డం పట్టుకొని పీకారు. యేసు ప్రభు అంతటి వాడినే మోయలేని మాను ఒకటి వీపు మీద వేసి, నువ్వు నిజంగా నజరేతు కుమారుడు అయితే తిరిగిరా అని అపహాస్యం చేశారు. యేసు ప్రభు అంతటి వాడినే నడి వీధుల్లో సిలువ మీద మోపుకుంటూ, వీపు మీద మోపుకుంటూ, కొరడాలతో కొట్టుకుంటూ, అపహాస్యం చేసుకుంటూ, ముఖం మీద ఉమ్మి వేస్తూ ఆయన తీసుకుని వెళ్ళారు. ఇటువంటి పరిస్థితి, ఇటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితి నేను జీవించలేను. ఆయననే అంతగా కొట్టారంటే రేపొద్దున నన్ను ఎలా కొడతారో అర్థమవుతుందా? పేతురు యొక్క ఆలోచన. యేసు ప్రభు అంతటి వాడిని అలా కొట్టారంటే రేపొద్దున నన్ను ఎలా కొడతారో. వాస్తవానికి పేతురు యేసు ప్రభుతో ఒక మాట అన్నాడు. ఏమన్నాడు చెప్పగలరా? యేసు ప్రభు వారితో పేతురు ఒక చక్కటి మాట అన్నాడు అంతకుముందు. ఎప్పుడు చెప్పనా? యేసు ప్రభు బల్ల దగ్గర కూర్చున్నప్పుడు ఏమన్నాడు? ప్రభువా, బోధకుడా, ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను వదిలిపెడతారేమో కానీ నేను మాత్రం నిన్ను, ఏమన్నాడు? నేను మాత్రం నిన్ను వదిలిపెట్టను. ఏమన్నాడు? అందరు ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళందరూ నిన్ను వదిలిపెడతారేమో కానీ నేను మాత్రం నిన్ను
వదిలిపెట్టను. మరి అన్నవాడు మాట మీద నిలబడ్డా? అన్నవాడు మాట మీద నిలబడ్డా? ఏమంటున్నాడు? యేసు ప్రభు అంతటి వాడినే ఆ విధంగా కొట్టి చిత్రహింసలు చేసి నానా రకాలటువంటి బాధలు పెడితే ఇక్కడ నేను ఎలా బతకాలి? నేనుండను, నేను ఈ సేవ చేయలేను, నా వల్ల కాదు, ఇంకా నేను తిరిగి మరలా ఎక్కడికి వెళ్ళిపోతాడట? ఏ వృత్తిలో నుండి వచ్చాడో తిరిగి మరలా అదే పాత రోత జీవితంలోకి వెళ్ళిపోతానని చెప్పేసి వెళ్ళిపోయాడు. పేతురు ఆ విధంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి? పేతురు ఆ విధంగా వెళ్ళిపోవడానికి కారణం ఏమిటి అంటే, భవిష్యత్తును గురించినటువంటి భయం పేతురు జీవితాన్ని తిరిగి మరలా పాత రోత జీవితంలోకి వెళ్ళేటట్లుగా చేసింది. ఆలోచన చేయండి. అక్కడ భవిష్యత్తును గురించినటువంటి భయం, రాబోయే కాలాన్ని గురించినటువంటి భయం. యేసు ప్రభునే చంపి సిలువ వేశారు, యేసు ప్రభునే కొరడాలతో కొట్టారు, యేసు ప్రభు వారినే నానా దుర్భాషలు ఆడారు, యేసు ప్రభు వారినే పలు రకాలైనటువంటి హింసలు పెట్టి సిలువ వేసి చంపి వారి పైశాచిక ఆనందం పొందారు. రేపొద్దున నా భవిష్యత్తు ఏమిటో, నన్ను ఎలా కొడతారో, నన్ను ఎలా చంపుతారో, నా బ్రతికేమిటో అని పేతురు భయపడి ఆ ప్రాంతాన్ని వదిలిపెట్టి పారిపోయేటువంటి పరిస్థితికి పేతురు వచ్చాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఒకసారి ఆలోచన చేయండి. పేతురు ఆ విధంగా రావడానికి కారణం భవిష్యత్తును గురించినటువంటి భయం, రేపటి గురించినటువంటి భయం. అందుకే యేసు ప్రభు వారు ఈ లోకంలో సశరీరుగా ఈ లోకంలో ఆయన సువార్త ప్రకటిస్తున్నప్పుడే ఈ విధమైనటువంటి అనుభవాలలో దేవుని పిల్లలు ఉంటారని ఎరిగి యేసు ప్రభు వారు అంటున్నాడు, రేపటిని గురించి మీరు చింతపడవద్దు, రాబోయే కాలాన్ని గురించి మీరు చింతపడవద్దు. ఎందుకని? రేపటి రోజున దేవుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో ఏం జరుగుతుంది? హల్లెలూయా. దేవుని నమ్ముకున్నటువంటి వారి జీవితాల్లో, దేవుని మీద ఆధారపడినటువంటి వారి జీవితాల్లో ఏం జరుగుతుంది? దేవుని మీద ఆధారపడినటువంటి వారి జీవితాల్లో ఏం జరుగుతుంది? ఒక్కసారి వాక్యపు లోతుల్లోకి మనం వెళ్ళి ఆలోచన చేద్దాం. చదవండి సామెతల గ్రంథం, సామెతల గ్రంథం చదవండి. మత్తయి సువార్త 6వ అధ్యాయం 27 నుండి 31 వరకు చూద్దాం. మొదటిగా మత్తయి సువార్త 6వ అధ్యాయం 27 నుండి 31 వరకు. మీలో ఎవడైనా రేపటిని గురించి చింతించడం వలన మీ ఎత్తు మూరెడు ఎక్కువ చేసుకోలేడు. వస్త్రముల గురించి మీరు చింతింపనేలా? అడవి పువ్వులు ఎలాగోనే ఎదుగుచున్నవో ఆలోచించండి. అవి కష్టపడవు, వడకవు, అయినను వాటి సమస్త వైభవంతో కూడినటువంటి సొలొమోను సైతము వాటిలో ఒకదాని వలనైనను అలంకరింపబడలేదు. చాలు 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 ప్రియులారా, ఇక్కడ మనం గమనించాలి ఈ వాక్యపు లోతుల్లో. మీలో ఎవరైనా చింతించడం వలన తన ఎత్తును మూరలు ఎక్కువ చేసుకోలేడు. ఏం చేసుకోలేడట? చింతించుట కూర్చొని చింతిస్తూ కూర్చొని తన ఎత్తు ఎక్కువ చేసుకోలేడు, తన సమస్యని పోగొట్టుకోలేడు, తన యొక్క భవిష్యత్తుని మార్చుకోలేడు. అయితే దీనికి ఒక పరిష్కారం ఉంది. ఏమిటా పరిష్కారం అనంటే, ప్రియ దేవుని బిడ్డలారా, రేపుండి మరునాడు పొయ్యిలో వేయబడేటువంటి ఈ అడవి పువ్వులను అలంకరించినటువంటి దేవుడు మిమ్ములను మీ కుటుంబాన్ని పోషించలేడా? మిమ్ములను మీ కుటుంబాలను పోషించలేడా? మిమ్ముని మీ భవిష్యత్తును దేవుడు గణపరచలేడా? మిమ్ముని మీ యొక్క వ్యక్తిగత జీవితాన్ని దేవుడు ఆశీర్వదించలేడా? పువ్వులే నిశ్చింతగా ఉంటే మనం ఎంత నిశ్చింతగా ఉండాలి? ఒకసారి ఆలోచన చేయండి. పువ్వులే అంత నిశ్చింతగా ఉంటే మనం ఎంత నిశ్చింతగా ఉండాలి?
ఏ భయం లేకుండా మనం ఎంత నిశ్చింతగా బ్రతకాలి. ఒక చిన్న వాక్యాన్ని మీకు నేను జ్ఞాపకం చేస్తాను. షమ్రోన్ అనేటువంటి దేశంలో గొప్ప కరువు వచ్చిందట. ఏమొచ్చింది చెప్పాలి? ఏమొచ్చింది? షమ్రోన్ అనేటువంటి దేశంలో గొప్ప కరువు వచ్చింది. ఆ కరువు ఎంత కరువో చెప్పనా? తినడానికి ఆహారం లేక ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారు. ఏమని మాట్లాడుకున్నారంటే, అమ్మా, ఈ దినము నీ బిడ్డను మనం చంపుకొని తిందాం. ఎవరిని చంపుకొని తింటారంట? చెప్పాలి, ఎవరిని చంపుకొని తింటారంట? నీకు పుట్టినటువంటి కుమార్తెను చంపుకొని తిందాం, నీకు పుట్టిన బిడ్డను చంపుకొని తిందాం. రేపటి రోజున నా బిడ్డను చంపుకొని తిందాం. అలా చంపుకొని మన ఆహారం యొక్క ఆకలి తీర్చుకుందాం అని చెప్పి ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారట. చెప్పాలి, ఇద్దరు స్త్రీలు చెప్పాలి ఏం చేయాలి? ఏం మాట్లాడుకున్నారు? ఈరోజు నీ బిడ్డను చంపుకొని తిందాం, రేపటి రోజున నా బిడ్డను చంపుకొని తిందాం అని ఇద్దరు స్త్రీలు మాట్లాడుకున్నారట. అన్నట్లుగానే ఒక స్త్రీ కనికరం లేకుండా, కన్నబిడ్డను కూడా చూడకుండా, ఆకలి బాధకు తట్టుకోలేక కన్నబిడ్డను కూడా చూడకుండా కర్కశంగా ఆ బిడ్డను చంపి లక్షణంగా కూర వండుకొని కడుపు నిండా తిన్నారు. ఎవరిని చంపుకొని తిన్నారు? కడుపును పుట్టిన పిల్లని చంపుకొని తిన్నారు. కడుపును పుట్టిన పిల్లని చంపుకొని తిన్నారు. ఆ దినం గడిచిపోయింది. ఆ తర్వాత రోజు ఇప్పుడు ఎవరిని చంపాలి? మరొక ఆమె కుమార్తెను చంపాలి. ఇప్పుడు ఆమె ఏమనిందో తెలుసా? నువ్వు మూర్ఖురాలువై నీ కూతురుని చంపుకున్నావు. నేను నా బిడ్డని ఎందుకు చంపుకుంటాను? ఆకలితో చావనైనా చస్తాను, కానీ నేను నా కూతురిని చంపుకోను, నా బిడ్డను చంపుకోను. నువ్వు మూర్ఖురాలువై చంపుకున్నావు అని చెప్పి ఆమె మాట తిప్పివేసింది. ఇప్పుడు ఈ కన్న కూతురును చంపుకున్నటువంటి ఈ స్త్రీ ఆ నగర ద్వారం మీద, రాజకోట గోడ మీద రాజు రథం వేసుకొని వెళ్తూ ఉంటే ఈ స్త్రీ కేకలు వేసుకుంటే, ఎవరు? కూతురును చంపు మోకాళ్ళు వేసి రెండు చేతులు ఆకాశం అయిపోయింది. అయ్యో ప్రభువా, నా సమస్యకు పరిష్కారం ఏమిటి అని చెప్పేసి ఏడ్చి కేకలు పెడుతుంటే దైవజనుడి దగ్గరికి వెళ్ళి సమస్యకు పరిష్కారం అడుగుతున్నాడు. అప్పుడు దైవజనుడు చెప్తున్నాడు, రేపు ఈ వేళకు, ఓ రాజా, రేపు ఈ వేళకు షమ్రోను నగర ద్వారము దగ్గర 1 రూపాయికి నున్నని యవల పిండి అమ్మబడుతుంది. రూపాయి 1కి 2 మానికల గోధుమ పిండి అమ్మబడుతుంది. ఇది నిశ్చయము అంటే ఆయన అంటున్నాడు. ఏమంటారు తెలుసా? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచిన ఇది సాధ్యపడుతుందా? ఎవరు? రాజు ఎవరి దగ్గరికి వెళ్ళాడు? దైవజనుడి దగ్గరికి వెళ్ళాడు. దేనికోసం వెళ్ళాడు? రేపటి దినమును గురించినటువంటి ఆలోచన తెలుసుకున్నట్టు కొరకు, వెళ్ళాడు. ఇప్పుడు అతను తెలుసుకుంటే రాజు దగ్గర విచారిస్తుంటే ఆ రాజు ఏమన్నాడు తెలుసా? యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచిన ఇది సాధ్యపడుతుందా? చదవండి ఆ మాట. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం 1వ వచనం చదువుకుంటారండి. 2వ రాజుల గ్రంథం 7వ అధ్యాయం. అప్పుడు ఎలీషా రాజుతో ఇట్లనెను, యెహోవా మాట ఆలకించుము. యెహోవా సెలవిచ్చినదేమనగా, రేపు ఈ వేళకు షమ్రోను ద్వారమందు రూపాయి 1కి 1 మానిక సన్నని పిండియు, రూపాయి 1కి 2 మానికల ఎవరు అమ్మబడును. ఎవరి చేతి మీద రాజు ఆనుకొని ఉండెను? ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచిన అలాగూ జరుగునా. చూడండి, ఎలీషా చెప్తున్నాడు, ఓ రాజా, రేపు ఈ వేళకు రూపాయి 1 రూపాయికి
ఒక మానిక నున్నని పిండి అమ్మబడుతుంది. 1 రూపాయికి 2 మానికలు ఎవరు అమ్మబడతాయి అని చెప్పి దైవజనుడు ప్రవచిస్తుంటే, ఆ దైవజనుడి ప్రవచనాన్ని నమ్మక ఈ రాజు అంటున్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచనేది సాధ్యపడుతుందా? ప్రియ దేవుని బిడ్డలారా, ఏడ్చింది ఎవరు? వస్త్రం చింపుకొని ఏడ్చింది ఎవరు? ఆ మాట చదవండి. 6వ అధ్యాయంలో 6వ అధ్యాయం 26వ వచనం చదవండి. ఒక స్త్రీ రాజును చూచి, రాజువైన నా ఏలినవాడా, సహాయము చేయమని కేకలు వేయటం విని, యెహోవా నీకు సహాయం చేయనిదే, నేనెక్కడి నుంచి నీకు సహాయం చేసేదును? 28వ వచనం చదవండి, పూర్తిగా అర్థమవుతుంది. ఇంకా నీ విచారణకు కారణమేమని ఆమెను అడగగా, ఈ స్త్రీ నన్ను చూచి, నేడు ఆహారం కొరకు నీ బిడ్డనిమ్ము, రేపు మనము నా బిడ్డను భక్షించుకొని తిందాము. నేను నా బిడ్డను వంట చేసుకొని తింటిమి. అయితే మరునాడు యందు నేను దాన్ని చూచి, నేటి ఆహారములకు నీ బిడ్డనేమని అడగగా, అది తన బిడ్డను దాచిపెట్టింది. చూడు ఎంత గొప్ప క్షామమో, ఎంత గొప్ప కరువో. ఈ గొప్ప కరువులో రాజు ఏమంటున్నాడు చూడండి. ఆ తర్వాత చదువుకుంటారండి. రాజు ఆ స్త్రీ మాటలు విని తన వస్త్రములు చింపుకొని ప్రాకారం మీద నడుచుకుంటూ వెళ్తూ, లోపల అతని ఒంటి మీద గోనె పట్ట కట్టుకున్నాడంట రాజు. వస్త్రములన్నీ చింపుకొని గోనె పట్ట కట్టుకొని దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్ళిపోయి, అయ్యో నేను పరిపాలించిన రాజ్యమేనా ఇది, నా రాజ్యం ఇంత దౌర్భాగ్యమైన పరిస్థితులకు వెళ్ళిందా అని దిక్కుమాలినటువంటి ఏడుస్తూ దైవజనుడి కోసం వెతుకుతూ దైవజనుడిని దర్శించగానే దైవజనుడు చెప్తున్నాడు, రేపు ఈ వేళకు 1 రూపాయికి నున్నని పిండి అమ్మబడుతుంది. దైవజనుడా, రాజా గుర్తుంచుకో, రేపు ఇదే సమయానికి రూపాయి 1కి 2 మానికలు ఎవరు? మానికంటే తెలుసా మీకు? మానికంటే తెలుసా? మన రాయలసీమలో పడి అంటారు, కోస్తాలో మానిక అంటారు. అర్థమవుతుందా మీకు నేను చెప్పేది? అంటే మన రాయలసీమ భాషలో చెప్పాలంటే ఒక పడి నున్నని పిండి అమ్మబడుతుంది. 1 రూపాయికి 2 పళ్ళ ఎవరు అమ్మబడతాయని దైవజనుడు ప్రవచిస్తుంటే రాజు అంటున్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినది సాధ్యపడుతుందా? దేవుని దగ్గరికి వచ్చాడు, దేవుని దగ్గర విచారణ చేశాడు, దేవుని దగ్గర విచారణ చేసి దేవుడి సెలవిచ్చిన మాటని నమ్మకుండా పైగా ఏమంటున్నాడు, యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినది సాధ్యపడనే పడదు అంటున్నాడు. అప్పుడు దైవజనుడు ఏమంటే తెలుసా, రాజా నీవు కన్నులారా దీన్ని చూస్తావు కానీ దానిని పొరపాటున తినవు. ఆ రాత్రి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ రాత్రి జరిగిన సంఘటన ఏంటో తెలుసా? ఆ రాజ్యంలో ఇద్దరు కుంటోళ్ళు ఉన్నారంట. కుష్టు వ్యాధిగ్రస్తులు కుంటోళ్ళు అక్కడ రాయబడింది. కుష్టు వ్యాధిగ్రస్తులు. మనం ఊర్లో ఉన్న చచ్చిపోతాం, ముట్టడి వేయబడినటువంటి ఆ ప్రజల మధ్యలోకి వెళ్ళినా చచ్చిపోతాం. చస్తే వాళ్ళ దగ్గరికి వెళ్ళి కొంచెం అన్నం అడుగుదామని చెప్పేసి ఆ ముట్టడి వేసినటువంటి జనాంగం చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్తే ఒక్కడు కూడా లేడంట అక్కడ. హల్లెలూయా, ఒక్కడు కూడా లేడంట. అయితే వాళ్ళు యెహోవా వారి మధ్యలో రథములతోని ఉరుములతోని పుట్టించగా వాళ్ళు ఇశ్రాయేలు మన మీదకి యుద్ధానికి వస్తున్నారేమో అని చెప్పి వాళ్ళు తెచ్చుకున్న వంట సామానాన్ని, వంట పాత్రలన్నీ కూడా, ఆ వంట సరుకులన్నీ కూడా ఎక్కడ సరుకులు అక్కడ వదిలిపెట్టి పారిపోయారట. అంతా కూడా ఆ ప్రదేశం అంతా కూడా సమృద్ధి అయిన ఆహారంతో నింపబడి ఉండడం వాళ్ళు గమనించారు. హల్లెలూయా. తిరిగి వచ్చి రాజుకు ఆ సమాచారం చెప్పగానే ప్రజలందరూ కూడా దాన్ని కొనుక్కోవడానికి ఎగబడినప్పుడు రాజు ఆ సన్నివేశాన్ని చూద్దామని అక్కడికి వెళ్ళి రాజు ఆ జనుల మధ్య పడి ప్రవక్త చెప్పినట్లుగా ప్రాణము విడిచెను అని రాయబడి ఉంటుంది.
ఏం చేశాడట? ఏం జరిగిందట? చదవండి ఆ మాట. ఆ తర్వాత అక్కడ రాయబడి ఉంటుంది. కనులారా చూచెదవు గాని దానిని తినకపోదు అని చెప్పాను. 18వ వచనం చదువు. రూపాయి ఒకటింటికి సన్నని మానిక ఒక పిండియు రేపు ఈ వేళకు షామ్రోన్లో అమ్మబడిన దైవజనుడు రాజుతో చెప్పిన మాట నెరవేరును. ఆ అధిపతి యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినను అది జరుగునా అని ఆ దైవజనుడితో చెప్పగా అతడు నీవు కన్నులారా చూచెదవు కానీ దానిని తిరగబోదు అని ఆ అధిపతితో చెప్పాను. జనులు ద్వారమందు అతనిని త్రొక్కగా అతడు మరణమాయెను. ప్రియమైన దేవుని బిడ్డలారా, రేపు ఈవేళ కార్యం జరుగుతుంది అని దైవజనుడు చెప్తే ఈ రాజు ఆ మాట నమ్మలేక దౌర్భాగ్యపు చావు చనిపోయాడు. ప్రియ దేవుని బిడ్డలారా, ఈ రోజున మనం ఆలోచన చేయాలి. రేపు మాకేం బాధ లేదులే, సమస్తం సమృద్ధిగా ఉంది, ఈ రోజున మాకేమి అందచందాలు అక్షరానుసారంగా కోట్ల రూపాయలు మాకున్నాయి అని అనుకోవచ్చు మనం. కానీ ఒక్కరోజు చాలు మన జీవితం తలకిందులు అవ్వడానికి. ఈరోజు ఉండే అందం రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉండే డబ్బు రేపు ఉండకపోవచ్చు, ఈరోజు ఉన్నటువంటి సౌభాగ్యం రేపు ఉండకపోవచ్చు. అందుకనే రేపటి గురించి మనం చింతపడాల్సిన అవసరము లేదు. రేపటి గురించి చింతపడాల్సిన అవసరం మనకు లేదు. ఎందుకని? ప్రియ దేవుని బిడ్డలారా, 2 విషయాలు మీకు నేను క్లుప్తంగా వివరిస్తాను. 2 విషయాలు. మా పాస్టమ్మ వాళ్ళ మేనత్త వాళ్ళ తమ్ముడు, మా పాస్టమ్మ వాళ్ళ మేనత్త తమ్ముడు పేరు సునీల్ పేరు. ప్రియ దేవుని బిడ్డలారా, గడిచిన 2 నెలల క్రితం కదా, 3 నెలల క్రితం గుంటూరులో ట్రాఫిక్ కానిస్టేబుల్. విచిత్రం చెప్పనా, ప్రతిరోజు డ్యూటీ నుంచి ఇంటికి రాగానే ముగ్గురు బావలు ఇంటికి ఒక పరలాంగు దూరంలో, ఒక 20 అడుగులు 30 అడుగుల దూరంలో అద్దెలకి పెట్టుకొని ఉన్నాడు ముగ్గురు అక్కల్ని. ప్రతిరోజు రాత్రి 10 అయినా 11 అయినా సరే డ్యూటీ నుంచి రాగానే అక్కల్ని పిలిపించుకుంటాడు, బావల్ని పిలిపించుకుంటాడు. ఆ రోజు రాత్రి ఉదయం జరిగినటువంటి కార్యక్రమాలన్నీ చక్కగా సంభాషణ చేసుకొని మాట్లాడుకుంటారు. సంతోషంగా అర్ధరాత్రి 12 గంటల వరకు మాట్లాడుకుంటారు. తర్వాత ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళి కడుపు నిండా తిని ఎవరిళ్ళకి వాళ్ళు వెళ్ళిపోయి లక్షణంగా ఉంటారు. కానీ ప్రియమైన దేవుని బిడ్డలారా, ఆ మధ్య రీసెంట్గా ఒక 2 నెలల క్రితమో 3 నెలల క్రితమో, 3 నెలలు అవుతుందా, గడిచిన మే నెలలో నేను మీకు చెప్పాను అనుకోండి. ఈ విషయం మీకు జ్ఞాపకం ఉందో లేదో చెప్పాను మీకు. నేను డ్యూటీ నుంచి ఇంటికి వచ్చాడు, స్నేహితులు ఫోన్ చేశారు, రారా పార్టీ ఉందని. ప్రియ దేవుని బిడ్డలారా, పార్టీ ఉందని రారని చెప్తే నేను ఇప్పుడే వస్తానని చెప్పేసి డ్రెస్ అదంతా ఇంట్లో పెట్టేసి వెళ్ళాడు. గుంటూరు అవతల పెదకాకాణి, ఎంతమందికి తెలుసు? పెదకాకాణి దగ్గర పార్టీకి వెళ్ళాడు. కడుపు నిండా ఫుల్గా తాగి, కడుపు నిండా బిర్యానీ తిని వస్తూ గుంటూరు దగ్గర ఒక హాస్పిటల్ దగ్గర హార్ట్ స్ట్రోక్ వచ్చి అక్కడికక్కడే బ్రేక్ కట్ట మీద పడి చనిపోయాడు. స్పీడ్ బ్రేకర్ ఉంది అక్కడ. 6 అడుగులు ఎత్తు పైకి లేచి ఆ బ్రేక్ కట్ట మీద డివైడర్ గుద్దుకొని స్పాట్లో ప్రాణం పోయింది. ఎందుకు చెప్తాను తెలుసా? జీవితం ఎప్పుడు ఒకేలాగా ఉండదు. ఈ నెల 4వ తారీఖు అనుకుంటా, 4వ తారీఖు 3వ తారీఖు మానసవాళ్ళ ఆయన, 2వ తారీఖు వైఎస్ రాజశేఖర రెడ్డి చనిపోయిన రోజు. ఆ రోజు మేము ఇంట్లోనే ఉన్నాం. మా అత్తగారు వాళ్ళకి ఫోన్ చేశారు. మా బామ్మర్ది వాళ్ళ తోడల్లుడు
మా బాంబార్ది వాళ్ళ తోడల్లుడు. ఈ విషయం కూడా మీకు చెప్పాను నేను, జ్ఞాపకం ఉందో లేదో. 8-9 లక్షల రూపాయలు, 8-9 కాదు, ఎన్ని లక్షలత 35 లక్షలు పెట్టి ఇల్లు కట్టించుకున్నాడు. 5వ తారీఖు ఇల్లు ఓపెనింగ్ అనుకొని ముహూర్తం నిర్ణయించుకొని ఒక్కొక్క వాకిలి 5 లక్షల రూపాయలు పెట్టి చేయించుకున్నాడు. ఒక్కొక్క ద్వారబంధం 5 లక్షల రూపాయలు పెట్టి చేయించుకున్నాడు. 5 లక్షల 50 లక్షలు, 50,000, 60,000 రూపాయలు, 60,000 రూపాయలు పెట్టి ఒక్కొక్క ద్వార గడప చేయించుకున్నాడు. అందరికి బట్టలు పంపించాడు, మా అత్తగారు కూడా బట్టలు పంపించాడు. ఇల్లు ఓపెనింగ్ రోజు ఆ బట్టలు కట్టుకొని రండి అని. ప్రియమైన దేవుని బిడ్డలారా, బట్టలని ఇళ్ళకి వెళ్ళాయి. అందరూ ఎవరు మానవ వాళ్ళు కుట్టించుకుంటూ ఉన్నారు. 5వ తారీఖు ఇల్లు ఓపెనింగ్ అనుకుంటూ ఉన్నారు. 2వ రోజు టైఫాయిడ్ అయింది. ఆ టైఫాయిడ్లో చూపించుకోకుండా ఆర్ఎంపీ వైద్యుడి దగ్గర చూపించుకుంటూ వాళ్ళకి వైద్యం తెలియక కామెర్లు ఎక్కువైపోయి 2 రోజుల్లో మేము చెప్తామని 29వ తారీఖు, గత నెల 29వ తారీఖు హాస్పిటల్ అడ్మిట్ అయ్యాడు. 2వ తారీఖు చనిపోయాడని చెప్పేసి ఫోన్ వచ్చింది మాకు. కానీ మేము వెళ్ళలేని పరిస్థితి. లక్షల రూపాయలు పెట్టి ఇల్లు కట్టించుకోవాలని, ఓపెనింగ్ చేసుకోవాలని. 2 పిల్లలు దిక్కు దశ లేని పరిస్థితిలో ఈ రోజున పడిపోయి ఉన్నారు. ఎందుకండి వాళ్ళందరూ నాకెందుకు? మా సొంత బంధువులు, రక్త సంబంధికులు, నాకు అన్న అవుతాడు. కోళ్ళ ఫారాలు కట్టించుకోవాలని గుంటూరులో మా ఊర్లో మా చర్చి ఎంతమంది చూశారు? ఏ సార్? మా ఊర్లో చర్చి, ఊరు మధ్యలో చర్చి. కిషోర్ మీరు వచ్చారు కదా, ఎంత ఉంటుంది ఆ చర్చి? మా ఊరు ఎంతమంది చూశారు? ఊరు చుట్టాలకు అందరూ కూడా భోజనాలు పెట్టించినట్టు గొప్ప పుణ్యాత్ముడు అనను కానీ గొప్ప సంస్కారవంతుడు. ఊరు మొత్తానికి భోజనాలు పెట్టించాడు. కొన్ని లక్షల మంది వచ్చారు ఆ రోజు చర్చి ప్రతిష్ఠ రోజుకి. ఆ రోజు ఒక్కడే భోజనాలు పెట్టించాడు. కరోనా కాలంలో దిక్కు దశ లేకుండా చనిపోయాడు, హార్ట్ స్ట్రోక్ వచ్చి. ఎందుకు చెప్తున్నానంటే రేపటిని గురించి మనము విచారించడానికి వీల్లేదు. ఈరోజు ఉన్నటువంటి ఆస్తి రేపటి దినాన మనకు అక్కరకు రాదు. ఆస్తి ప్రాణాన్ని నిలబెట్టదు. ప్రియ దేవుని బిడ్డలారా, రేపటిని గురించి నీవు చింతపడొద్దు. అందుకని అక్కడ చక్కటి మాట వాడుతున్నాడు. తెలుసా? రేపటి దినమట ఆనాటి రేపటి సంగతుల గురించి ఆలోచిస్తుందట. చదవండి అక్కడ ఏం రాయబడిందో. రేపటి దినములను గురించి ఆలోచన చేస్తుంది. మళ్ళీ చదవండి ఆ మాట. రేపటిని గురించి ఆలోచించకండి. చదవండి. రేపటిని గురించి చింతింపకుడి, రేపటి దినము దాని సంగతుల గురించి ఆలోచిస్తుంది. రేపటి దినమట దాని సంగతుల గురించి ఆలోచన చేస్తుందంటే ఈరోజు నేను ఎట్లా బ్రతకాలో అని రేపు అనే దినము దాని సంగతుల గురించి ఆలోచన చేస్తుందంట. కాబట్టి దేవుని పిల్లలతో అంటున్నాడు, రేపటిని గురించి మీరు చింతించొద్దు. ఏ దినమన ఏమి జరుగుతుందో తెలియనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో మనం ఈ దినాన్ని బ్రతుకుతున్నాం. కాబట్టి రేపు అనే సంగతుల గురించి మనం ఎప్పుడు కూడా ఆలోచన చేయకూడదు. ఎందుకని? ఈ దినమే నీది, రేపు దినము నీది కానే కాదు. ఈ దినమే నీది, రేపు నీది కానే కాదు. కాబట్టి రేపు నేను బాగా భవిష్యత్తులో ఆశీర్వాదకరంగా ఉంటాను, దీవెనకరంగా ఉంటానని మనం అవివేకమైనటువంటి పనులు చేయటము చాలా చాలా అనవసరమైనటువంటి విషయం. ప్రియ దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నాను ఈ మాట అంటే రేపటిని గురించి ఆలోచించొద్దు. ఆకాశ పక్షులను చూడండి. రేపటిని గురించి ఆలోచన చేయవు. హల్లెలూయా. అందుకని చదవండి. అదే 7వ అధ్యాయంలో 16-17 వచనాలు చదవండి. అదే రాజుల మొదటి గ్రంథం 2వ గ్రంథం. జనులు బయలుదేరి సిరియను దండుపేటలో దోచుకొనిరి. కాబట్టి యెహోవా మాట చొప్పున రూపాయి ఒకటింటికి ఒక మానిక సన్నని పిండియు 2 మానికల ఎవలను అమ్మబడెను.
ఎవని చేతి మీద రాజు ఆనుకొని ఉండెనో ఆ అధిపతి నిర్ణయింపబడగా ద్వారము దగ్గర నిలబడటానికి ఆ రాజు నిర్ణయించబడ్డాడట. రాజు దైవజనుల యొద్ద వచ్చినప్పుడు ఆ దైవజనుడు అతనితో చెప్పిన ప్రకారము జనులతో తొక్కబడుట వలన అతడు మరణమాయును. దేవుడు ఒకసారి నీతో సెలవిచ్చిన మాట నీవు దానిని అంగీకరించకపోతే నీ బ్రతుకు రేపు నీది కాదు. ఎలీషా చెప్తున్నాడు, రేపు ఈ వేళకు షామ్రోను ద్వారం ముందు ₹1 సన్నటి పిండి ఆశీర్వాదపు జల్లు కురుస్తుంది అంటే రాజుకు విశ్వాసం లేదు. రాజుకు విశ్వాసం లేదు. విశ్వసించకపోగా యెహోవా ఆకాశమందు కిటికీలు తెరచినది సాధ్యమవుతుందా? ఎక్కడ దాకేందుకు మనం ఏమనుకుంటాం? దేవుని పిల్లలుగా మంచి వినయ విధేయతలతో బ్రతకండి, దేవుని మాటను అంగీకరించినంటే లోకస్తులకి మనకు పోలిక పెట్టుకుంటాం. వాస్తవేనా? లోకస్తులకి మనం పోలిక పెట్టుకుంటాం. వాళ్ళు బాగానే ఉన్నారు, లోకస్తులు బాగానే ఉన్నారు. దేవుని పిల్లలు నమ్మినటువంటి మనకు ఆశీర్వాదం రావడానికి ఏమైంది? ప్రియ దేవుని బిడ్డలారా, ఈరోజు నిన్ను కరువు ఏలుబడి చేయొచ్చు గాక, కానీ ఒకానొక దినము నీ జీవితంలో సమృద్ధి అయినటువంటి ఆశీర్వాదం నీ జీవితంలో కుమ్మరించబడుతుంది. హల్లెలూయా. ఈరోజు నీ జీవితంలో కరువు ఏలుబడి చేస్తున్నప్పటికీ కూడా అయితే ఆ కరువు ఎన్నటికీ కూడా నిన్ను ఏమీ చేయనేరదు. హల్లెలూయా. ఎందుకని? ఆకాశ పక్షులను చూడండి, వాటి వైభవాన్ని చూడండి. ఆకాశ పక్షులను పోషించి దేవుడు నిన్ను పోషించలేడా? నిన్ను పోషించలేడా? నీ కుటుంబాన్ని పోషించలేడా? రాబోయే కరువుని గురించి ఎందుకు విచారిస్తున్నావు అని రాజుతో చెప్తే రాజు అంటున్నాడు, యెహోవా ఆకాశం ముందు కిటికీలు తెరిచిన ఇది సాధ్యము కానే కాదు. దైవజనుడు చెప్తున్నాడు ఇది సాధ్యమవుతుంది అని దైవజనుడు చెప్తుంటే రాజు అంటున్నాడు ఇది సాధ్యం కానే కాదు. నువ్వు సాధ్యం కాదంటున్నావు కాబట్టి ఈ కార్యం నీ కళ్ళారా చూస్తావు కానీ దానిని అనుభవించవు. ఈ మాట నేను చదివినప్పుడు మా బామర్ది వాళ్ళ తోడలుడి జ్ఞాపకం వచ్చాడు. ఎందుకు? లక్షణంగా ఇల్లు కట్టుకున్నాడు. 5వ తారీఖు ఓపెనింగ్ అన్నాడు, 2వ తారీఖున చనిపోయాడు. ఎన్ని రోజులు గ్యాప్? ఎన్ని రోజులు? ఇవాళ రోజున ఆ పాపని ఎవరు పట్టించుకోలేని పరిస్థితి. లక్షల రూపాయలు ఉన్నాయి. ఉపయోగం ఉందా? ప్రియ దేవుని బిడ్డలారా, రేపు మనది కాదు. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోవాలంట. సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలంట. అర్థమవుతుందా? సమయం ఉండగానే సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం అంటాం రేపు చేయొచ్చులే కార్యం, రేపు చూడొచ్చులే, వచ్చే సంవత్సరం పొందొచ్చులే బాప్తిస్తాం, వచ్చే సంవత్సరం పొందొచ్చులే, రేపు బతకొచ్చులే, రేపు చూసుకోవచ్చులే, ఈరోజు గడవని. ఒకవేళ ఈ రాత్రి నీ ప్రాణం పోతే, ఇప్పుడు నీ ప్రాణం పోతే, నువ్వు బయటికి వెళ్ళిన మరుక్షణమే నీ ప్రాణం పోతే, నీ కుటుంబం చిన్నాభిన్నాలైపోతే నీ బ్రతుకు పరిస్థితి ఏమిటి? నీ కుటుంబీకుల బ్రతికేమిటి? ఆలోచించు ఒక్కసారి. రేపు నీది కాదు. అందుకని యాకోబు భక్తుడు అంటున్నాడు, చదవండి యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు చదవండి. యాకోబు పత్రిక 4వ అధ్యాయం 13-14 వచనాలు. నేడైనను రేపైనను ఒకానొక పట్టణమునకు వెళ్ళి అక్కడ 1 సంవత్సరం పాటు ఉండి వ్యాపారము చేసి లాభము సంపాదించుము రండని చెప్పుకొని వారలారా, రేపేమి సంభవించునో మీకు తెలియదు. మీ జీవం ఏపాటిది? కొంతసేపు కనబడి అంతలోనే మాయమైపోయే ఆవిరి వంటి వారు మీరు. కనుక ప్రభు చిత్తమైతే మనము బ్రతికి ఉండి ఇది అది చేతుమని చెప్పుకొనవలెను. హల్లెలూయా, హల్లెలూయా. ఇక్కడ ఒకడు ఉన్నాడంట, ఏమనుకున్నాడంట? దూరదేశానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని, ఏం సంపాదించుకోవాలంట? మొదలు లేదురా మొగుడు అంటే పెసరపప్పు వండి పెళ్ళమా అన్నాడంట.
మొదలు లేదురా మొగుడా అంటే పెసరపు పండు పెళ్ళమా అన్నాడట. ఈడేమనుకున్నాడట, తినటానికి మెతుకలేదు కానీ దూర ప్రాంతానికి వెళ్ళి ఏం చేయాలనుకున్నాడట, వ్యాపారం చేసి లాభము సంపాదించుకొని రండని చెప్పుకొని వర్లారా రేపేమి సంభవించునో మీకు తెలియదు. రేపేమి సంభవించినా మీకు తెలియదు. అంతకుముందు మన మందిరానికి వచ్చేది ఎవరు, జానకి. తెలుసు ఎంతమందికి తెలుసు ఆ పాప? జానకి అనే పాప ఎంతమందికి తెలుసు? సర్కస్ వాళ్ళ పాప. కువైట్కి పోయి, సౌదీకి పోయి ₹1,00,000 సంపాదించుకుందామని చెప్పేసి ఇక్కడ ₹1,00,000 కట్టి సౌదీకి పోయింది. పోయేటప్పుడు నాతో ఒక్క మాట కూడా చెప్పాలా. నీతో ఎందుకు చెప్పాలయ్యా అంటారేమో. ఆ లోతుపాతులు ఏందో మాకు కొంచెం తెలుసు కాబట్టి, ఉన్న విషయం ఏదో మాట్లాడతాం కాబట్టి ఏదైతే మంచి సలహా ఇస్తే పాటిస్తారు, లేకపోతే వాళ్ళు తెప్పులు వాళ్ళు పడతారని మేమేదో చిన్న చిన్న సలహాలు ఇస్తాం. ఒక్క మాట కూడా చెప్పుకొని వెళ్ళిపోయింది. అక్కడికి వెళ్ళిపోయిన తర్వాత వాళ్ళు పెట్టే టార్చర్ తట్టుకోలేక, పాస్టర్ అయ్యా నా బతికెట్ అయిపోయింది పాస్టర్ అయ్యా, నేను ఇక్కడికి వచ్చి ఏదో ఒక ₹4 సంపాదించుకొని అక్కడికి వచ్చి ఏదైనా చిన్న అంగడి పెట్టుకుందాం అనుకున్నాను. నా బతికెట్ అయిపోయింది పాస్టర్ అయ్యా, ఇక్కడ నేను ఉండలేకపోతున్నాను, వాళ్ళు పెట్టే టార్చర్ నేను తట్టుకోలేకపోతున్నాను, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయి, నా కోసం ప్రార్థన చేయని ఏడవడం ప్రారంభించింది. నేను అన్నాను, నువ్వు అసలు మాతో ఒక మాటని చెప్పుకొని ఎందుకు పోయావు అమ్మా, నీకు ఏమైనా బుద్ధి ఉందా అని నేను తిట్టి ఆ రోజు. ఏమో పాస్టర్ అయ్యో ఏదో ₹4 వస్తే ఇంటికాడ అంగడి పెట్టుకుందాం అనుకున్నాను. పోవటానికి అప్పు చేసి కట్టింది. పోయిన తర్వాత వాళ్ళ భర్త వచ్చిన నా కాడ నేను పెళ్లి చేసిన సర్టిఫికేట్ తీసుకుని పోయి, నీకు నాకు సంబంధం లేదు విడాకులు అని చెప్పేసి ఆ పాపకు విడాకులు కూడా ఇచ్చేశాడు. పైగా అక్కడ నుంచి రావడానికి ₹3,00,000 కట్టాలంట. ఒక్కసారి ఒడంబడికి చేసుకొని పోతే అక్కడికి పోతే ఎంత కట్టాలా? 3,00,000 కట్టాలి నువ్వు వెనక్కి వెళ్ళాలంటే. లేకపోతే 4 సంవత్సరాలు ఇక్కడే చేయాలి ఖచ్చితంగా నువ్వు. మేము పెట్టే ప్రతి టార్చర్ ఏదైనా సరే, మేము పెట్టే ప్రతి టార్చర్ అనుభవించి మేము చెప్పినట్టుగా పనిచేసి నువ్వు మా అవసరాలు తీర్చాలంతే. లేకపోతే 3,00,000 ఇక్కడ కట్టి నువ్వు వెళ్ళావు. ఎంత కట్టిందో ఏమో, మొత్తానికి కట్టేసి వచ్చింది. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఎందుకు చెప్తున్నాను తెలుసా? నేడైనను రేపైనను ఒకానొక పట్టణానికి వెళ్ళి వ్యాపారం చేసి లాభం సంపాదించుకుందాం రండి చెప్పుకొని వారలారా రేపేమి జరుగునో మీకు తెలియదు. కాబట్టి రేపటిని గురించి జాగ్రత్తగా ఉండండి. హల్లెలూయా. రేపటిని గురించి, రాబోయే కాలాన్ని గురించి జాగ్రత్తగా ఉండండి ప్రియ దేవుని బిడ్డలారా. అందుకే చదవండి సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం చదవండి. సామెతల గ్రంథం 27వ అధ్యాయం 1వ వచనం. రేపటిని దినమును గూర్చి అతిశయపడకము, ఏ దినమున ఏమి సంభవించునో అది మీకు తెలియదు. రేపటి దినమును గురించి అతిశయపడవద్దు. ఏమిటి అతిశయం? నాకేం లక్షలున్నాయి, కోట్లున్నాయి, నాకేం? ఏంటది? నాకు చేతులు ఉన్నాయి, సంపాదించుకోండి, కాళ్ళు ఉన్నాయి, నడుస్తా, బలం ఉంది, ఏమైనా చేస్తా, నాకేం అని విర్రవీగితే జాగ్రత్త. రేపటి దినమును గురించి అతిశయపడవద్దు. అతిశయం అంటే గర్వపడదు. ఏ దినమున ఏమి జరుగునో నీకు తెలియదు. యూదులందరిని నాశనం చేయాలనుకున్నాడు. అనుకున్నాడా? రాణిగారు విందుకు పిలిచింది, సంకలెగరేసుకుంటూ పోయాడు. అబ్బా, రాణిగారు నన్ను భోజనానికి పిలిచింది, ఎంత గొప్ప ధన్యత నాది, రాజ్యంలో ఎవరికి లేని భాగ్యం నాకు కలిగింది అని సంకలెగరేసుకుంటూ పోయాడు. కడుపు నిండా తిన్నాడు, రాణి పెట్టింది ప్రతిదీ తిన్నాడు. లక్షణంగా తెల్లారొచ్చి, ఇదిగో ఇక ఇంకో విషయం చెప్పనా, రేపు కూడా రమ్మంది రాణి భోజనానికి నన్ను అని చెప్పేసి భార్యతో చెప్పుకున్నాడు. ఎవరితో చెప్పుకున్నాడు?
రేపు కూడా రమ్మంది నన్ను భోజనానికి. చూసావా నాకెంత గొప్ప ఘనత వచ్చిందో, నాకెంత గొప్ప ఘనత వచ్చిందో చూసావా అని కాళ్ళు ఎగరేసుకుంటా తెల్లారి భోజనానికి పోయాడు. ఎక్కడికి పోయాడు? తెల్లారి భోజనానికి పోయాడు. ఇక తెల్లారి ఇక అయ్యగారికి ఒక రకంగా చెప్పాలంటే ఒంటి మీద గొడ్డ నిలబడలా. అర్థమైందా? ఒంటి మీద గొడ్డ నిలబడలా ఒక రకంగా చెప్పాలంటే, మీ భాషలో చెప్పాలంటే అంత సంతోషంతో పోయాడు. చదవండి ఆ మాట. ఎస్తేరు గ్రంథం 5వ అధ్యాయం 8వ వచనం చదవండి. 5వ అధ్యాయం 8వ వచనం. రాజు అయిన తామును హామానును మీ నిమిత్తము నేను చేయింపబోవు విందునకు రావాలనని రాజు అయిన తాము చెప్పినట్లు రేపటి దినమున నేను చేయుదును. ఇదే నా మనవి అని, నా కోరికయు అని ఆ దినమందు ఎవరు సంతోషించాడంట? హామాను సంతోషంగా ఉప్పొంగిపోయాడు. అబ్బా, నన్ను రాణి భోజనానికి పిలిచింది, నన్ను రాణి భోజనానికి పిలిచింది. అసలు ఇంత గొప్ప ఘనత, ఇంత గొప్ప గౌరవం ఎవరికైనా వస్తుందా? ఏందనుకున్నావు? హామాన్ అంటే హామానా మజాకా? హామానా మజాకా అనుకుంటూ పోయాడు. ఆ తర్వాత ఆ రోజు ఏం చెప్పింది రాణి? ఆ తర్వాత 12వ వచనం చదవండి. ఎవరైనా ఒకళ్ళు చదవండి. ఆ కోపం ఎందుకు, అంత ఆత్రం ఎందుకు ఆయన? రాణి అయిన ఎస్తేరు తాను చేయించిన విందుకు రాజును తన్ను తప్ప మరి ఎవరును పిలవలేదు. రేపటి దినమున కూడా రాజుతో కలిసి విందుకు రమ్మని నాకు సెలవైనదని ఎవరితో చెప్తున్నాడు మాట? ఎవరితో చెప్తున్నాడు? తన భార్య అయిన జెరుషతో చెప్తున్నాడు. తన భార్యతో చెప్తున్నాడు, ఇదిగో జెరుషమో, నీకు తెలుసా రేపటి దినం కూడా నన్ను రాణి భోజనానికి రమ్మంది. నాకెంత గొప్పగా ఎంత వస్తుంది అనుకున్నావు? వీడికి తెలియదు పాపం పెరుగుట, వీడికి తెలియదు పాపం పెరుగుట విరుగుట కొరకే అని. అర్థమవుతుందా? పెరుగుట విరుగుట కొరకే. గర్వం అనేది ఎప్పుడైనా సరే ఒక వ్యక్తిని నాశనం చేస్తుంది. అందుకనే మాట రాయబడింది కదా, నాశనానికి ముందు ఏమి నడుస్తుంది? గర్వం అనే కొమ్మ నడుస్తుంది. ఆ కొమ్మ ఇరిగితే ఎక్కడ పడతావు? ఎముకలు కూడా ఏరలేని పరిస్థితుల్లో గర్వం అనేది ఎప్పటికైనా ప్రమాదం. హామానికి ఉప్పొంగిపోయాడు. ఆహా, రేపుడు కూడా నన్ను రాణి భోజనానికి రమ్మంది, నేను ఎంత గొప్పవాడినో, రాజ్యంలో ఊరికి లేదు ఈ భాగ్యం అని చెప్పేసి ఉప్పొంగిపోయాడు. వెళ్ళిన తర్వాత ఏం జరిగింది? కింద చదువుకుంటారంట. తర్వాత అబ్బా, రాణితో మనవి చేయము. రాజుతోనా రాణితోనా? రాజుతో మనవి చేయము. నీవు సంతోషముగా రాజుతో కూడా విందునకు పో. యుక్తముగా కనబడిందంట. ఏ సంగతి? ఉరికొయ్యం తయారు చేసి మొర్దెకైని చంపాలనుకునేటువంటి ఆలోచన రాజుకి ఎలా కనపడిందంట? యుక్తముగా, అంటే మంచిదిలాగా కనపడిందట. ఏమిటా మంచి ఆలోచన? 50 మూరల ఉరికొయ్య. పాపం వీడికి తెలీదు ఆ ఉరికొయ్య మీద వీడిని ఉరిదీస్తారని. అర్థమవుతుందా? ఈరోజు రాజులతో కూర్చొని మనం భోజనం చేయొచ్చు, ఈ రోజున అధికారులతో కూర్చొని భోజనం చేయొచ్చు, కానీ రేపు మనది కాదు. అర్థమవుతుందా? దేవుడు ఒక్కసారి నీ జీవితాన్ని తలుచుకుంటే తల క్రిందులైపోవుట క్షణమాత్రమే. ఎప్పుడు ఏమి జరిగిద్దో కూడా తెలియని పరిస్థితి, ఎప్పుడు ఏం జరిగిద్దో తెలియనటువంటి పరిస్థితి.
కాబట్టి దేవుని కుమారుడు, దేవుని కుమార్తెవైన నీవు రేపటిని గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. రేపటిని గురించి నువ్వు విచారపడవద్దు. రేపటిని గురించి నువ్వు ఆలోచించవద్దు. రేపటి దినము నీది కాదు. ఏ దిన కీడు ఆనాటికి చాలు. ఏ నాటి కీడు ఆనాటికి చాలు. ప్రియమైన దేవుని బిడ్డలారా, ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. ఏదంటే రేపు దినం రాజుతో కూడా విందుకు రమ్మని హామాను సంతోషంగా వెళ్ళాడు. ఆ తరువాత హామాను ఉరి తీయించబడ్డాడు. ఏం జరిగింది హామాను జీవితంలో? మరణం ఏలుబడి చేసింది. రేపు నాది అనుకున్నాడు హామాను. కానీ హామాను జీవితంలో రేపు అనేది ఆ దినము లేదు. ఆ దినము లేదు. ఆ దినమే ఎవరి కోసమైతే ఉరి కొయ్యని తయారు చేశాడో ఆ ఉరి కొయ్య మీద వాడినే ఉరి తీసినట్లుగా దేవుడు ఆశ్చర్యమైనటువంటి కార్యాన్ని చేశాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? రేపు అనేది నీకుందని నువ్వు అనుకుంటున్నావేమో, కానీ రేపు నీది కానే కాదు. కాబట్టి రేపటి గురించి నువ్వు ఆలోచన చేయొద్దు. ఆకాశ పక్షులు ఎలా ఎదుగుతున్నాయో అలాగే ఎదుగు చాలు. లక్షల లక్షలు కూడబెట్టి రేపు 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 చేస్తా, రేపు పొందుతా బాప్తిసం, రేపు బతుకుంటే రేపు చూసుకోవచ్చులే. వాస్తవమే కదా. ఏదైనా కార్యం చేయాలంటే మనం ఏమనుకుంటాం? రేపు చూసుకోవచ్చులే. దిస్ ఈజ్ ద సింపుల్ వర్డ్. సామాన్యమైనటువంటి విషయం రేపు అనేది. సామాన్యమైనటువంటి విషయం. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను ఒక మాట చెప్తాను, మీరు అందరూ తప్పుగా అర్థం చేసుకోబాకండి. ఒక మాట చెప్తాను. ఏదైనా మనం పని చేయాలంటే రేపు చూసుకోవచ్చులే, రేపు చేస్తాంలే అనే ఆలోచన నీ నోటికి, నీ యొక్క మదిలోనికి పొరపాటున రానివ్వబాకు. నేను ఎందుకు చెప్తున్నా తెలుసా? నా మనస్సాక్షి గద్దించబడింది కాబట్టి నేను చెప్తున్నాను అట్లా. ఏంటో చెప్పనా? నేను ప్రతిరోజు ఉదయాన్నే లేవగానే ఇమానుయేల్ మినిస్ట్రీస్ హైదరాబాదు జెర్మియా పాస్టర్ గారు ఎంతమందికి తెలుసు? ఇమానుయేల్ మినిస్ట్రీస్ హైదరాబాదు ఎంతమందికి తెలుసు? ప్రభాకర్కి తెలీదా? యూట్యూబ్లో ప్రతిరోజు ఉదయాన్నే మెసేజ్లు పెడతాడు దైవజనుడు. ఎంతమందికి తెలుసు? చేతులు ఎత్తండి. నలుగురికేనా? ఇంకెవరికి తెలీదా? సరే, ఆయన లేవగానే ఆ వాక్యం పెట్టగానే మొట్టమొదటి ఆయన ఏం మాట అంటాడు చెప్పండి? ఏం మాట అంటాడు? వారికి తెలుసు అంతే, వీడియోలు చూడరు కదా. దైవజనం ఆ తర్వాత ఏమంటాడు? బైబిల్ చదివారా? ప్రార్థన చేసుకున్నారా? గత రాత్రి ఇంట్లో కుటుంబ ప్రార్థన జరిగిందా? ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన చేసుకున్నారా? మన దినచర్య దేవునితోనే ఆరంభం అవ్వాలి. మన దినచర్య దేవునితోనే ముగించాలనే మొట్టమొదటి మాట దైవజనుడనే మాట అదే. మీరేమని అనుకోండి, నన్ను ఏమని అనుకోండి, వాస్తవానికి నాకున్న బలహీనతను బట్టి నేను స్లీపింగ్ ట్యాబ్లెట్లు వేసుకోవాలి కాబట్టి నాకు తెల్లవారుజామున మెలకు రాదు. కానీ ప్రతిరోజు ఆ దైవజనుడి వాక్యాన్ని వింటుని బట్టి నా మనస్సు నొచ్చుకొని దైవజనులమైంది మనమే కనీసం స్తోత్ర ప్రార్థన చేసుకోకపోతే ఇక ఎందుకు మన బ్రతుకు అని చెప్పేసి అప్పటి నుంచి నేను ప్రతిరోజు ఉదయం స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే, తెల్లవారుజామున 6 గంటలకు లేచైనా సరే కనీసం ఒక 10 నిమిషాలు మీ అందరి కోసం ప్రార్థన చేసి తర్వాత దినచర్య ప్రారంభిస్తున్నాను. హల్లెలూయా. మంచి మనస్సాక్షితో చెప్తాను ఈ మాట. నాకే సిగ్గేసి, ఎందుకు? దైవజనుడు పదే మెసేజ్ ఆన్ చేయటంతోనే, మెసేజ్ ఆన్ చేయటంతోనే ఆ దైవజనుడే మాట అదే. ఉదయాన్నే స్తోత్ర ప్రార్థన చేసుకున్నారా? గత రాత్రి కుటుంబ ప్రార్థన జరిగిందా? బాగున్నారా? ఖచ్చితంగా దైవజనుడు అడిగే మాట అదే. ప్రతిరోజు ఆ మాట దైవజనుడు అడుగుతుంటే నాకే నొచ్చుకొని ఎంత స్లీపింగ్ ట్యాబ్లెట్ వేసుకున్నా సరే నా పరిస్థితి మీకు తెలుసు కదా. నిద్ర సరిగ్గా లేకపోతే నా పరిస్థితి మీకు తెలుసు కదా. ప్రియమైన దేవుని బిడ్డలారా, అయినప్పటికీ కూడా ప్రతిరోజు 5:30కు మెలకు రాకపోయినా సరే 6 గంటలకైనా లేచి కనీసం ఒక 10 నిమిషాలైనా స్తోత్ర ప్రార్థన చేసుకోవడం ప్రారంభించాను నేను. అనుకోవచ్చు మన మనసు ఏమనిపించిందో తెలుసా? ప్రార్థన చేయాలనుకుంటాం,
అలారం కూడా పెట్టుకుంటాం. దేంట్లో? సెల్ ఫోన్లో అలారం కూడా పెట్టుకుంటాం. అలారం పెట్టుకొని ఏం చేస్తాం? ఏడ పెట్టుకుంటాం? దిండుకాడే పెట్టుకుంటాం. అలారం మోగ్గానే ఏం చేస్తాం? ఆఫ్ చేసి రేపు చేసుకోవచ్చులే స్తోత్ర ప్రార్థన. చేస్తారా చేయరా? గుండె మీద చేసుకొని చెప్పండి, రేపు చేసుకోవచ్చులే స్తోత్ర ప్రార్థన. అవి ఒక్కరోజుకు పనుకుంటే ఏం కాదులే. ఎంతమంది అనుకున్నారు గుండె మీద చేసుకొని చెప్పండి? ఒకళ్ళేనా? మిగతా వాళ్ళందరూ భక్తులేనా? ఎవరన్నాక డైలీ చేసుకుంటావా? నువ్వు ధన్యురాలివి. మిగతా వాళ్ళు ఎంతమంది చేసుకుంటారు? ఉదయాన్ని లేవగానే మీరంతా ధన్యులు. మిగతా వాళ్ళంతా కూడా దరిద్రులని నేను చెప్పను, దరిద్రులని నేను చెప్పను. ఎందుకంటే ఇక నుంచైనా ప్రారంభించండి. హల్లెలూయా, హల్లెలూయా. ఆ దైవజనుడు ఆ మాట పదే 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 అంటుంటే నాకే, ఒక దైవ సేవకుడిగా నాకే సిగ్గేసి స్తోత్ర ప్రార్థన చేయడం ప్రారంభించా. వాస్తవానికి ఆళ్ళగడ్డలో మేము ఉన్నప్పుడు ప్రతిరోజు ఉదయాన్నే పాస్టర్ అని 4 గంటలు వేసి స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళం. ఏం పాస్టర్మా? స్తోత్ర ప్రార్థన చేసేవాళ్ళం. ఇక్కడికి వచ్చిన తర్వాత నాకు అనారోగ్య పరిస్థితిని బట్టి స్తోత్ర ప్రార్థన చేయలేని పరిస్థితి. కానీ దైవజనుడు అలా అంటుంటే నాకే మనసులో నొచ్చుకొని నాకు అనిపించింది, రేపటి మట్టి ఇదేనేమో. ఏమిటది? ఒక వ్యక్తిని పదే పదే మనం ఒక మాట అంటుంటే అతని మనసులో ఏం కలగాలో తెలుసా? పశ్చాత్తాపం కలగాలి, రేపపడాలి. ఎందుకు చెప్తున్నాను ఈ మాట? సాంసన్ని నీ బలం దేనిలో ఉందని ప్రతి స్త్రీ అడగడం ప్రారంభించింది. వాస్తవమా కాదా? చివరికి సాంసన్ ఏం చేసుకున్నాడు? ఈ సాంసన్ కాదులే, బైబిల్లో సాంసన్ విసిగిపోయి చావ సిద్ధపడి తన బలం దేనిలో ఉందో చెప్పాడు. అర్థమవుతుందా? అలాగా చెడు కార్యాల్లో కాదు, మంచి విషయాల్లో స్తోత్ర ప్రార్థన చేసే విషయంలో, లేకపోతే సాయంత్రం పాటు కుటుంబ ప్రార్థన చేసుకునే విషయంలో స్తోత్ర ప్రార్థన, సాయంత్రం పాటు కుటుంబ ప్రార్థన, కేఫ్ ఆఫ్ రూటీ నేను 4 కూర్చొని 8 గంటలకు ప్రార్థన ప్రారంభించడం మొదలు పెట్టామా, 1 వారం అయిందో లేదో వాడికి కామెరలు, మా ముగ్గురికి టైఫాయిడ్లు ప్రారంభమయ్యాయి. దైవజనుడు వాక్యం నేను వింటూ ఉంటే సహజమే, శ్రమలు వస్తాయి, రోగాలు వస్తాయి, కానీ వాటిని మీరు లెక్కనే చేయొద్దు. ఎందుకో తెలుసు? మన పక్షాన ఉన్నవాడు గొప్పవాడు. హల్లెలూయా, హల్లెలూయా. ప్రియమైన దేవుని బిడ్డలారా, నేను చెప్పేది ఒక్కటే, ఏంటంటే రేపు మనది కాదు. కాబట్టి రేపటి గురించి నువ్వు ఆలోచన చేయవద్దు. ఈరోజే నీ జీవితాన్ని చక్కదిద్దుకో. మందు మానుకుందాం అంటావు, కానీ రేపు మానుకోవచ్చులే, ఈ ఒక్కసారి తాగుదాంలే. ఏం చక్రి, ఈ ఒక్కసారి మాకు తాగుదాంలే, ఏమి నాని ఈ ఒక్కసారి తాగుదాంలే అనిపించదా? ఒక ఇంటికి పోతే తల్లి ఏడుస్తుంది, ఇట్లా నా కొడుకులను కన్నానయ్యా నేను, వీడు తాగడం మొదలుపెట్టాడు, ఏం చేయాలి నాకు అర్థం కావట్లేదని తల్లి ఏడుస్తోంది. తల్లిదండ్రులు కన్నీళ్ళు పెట్టేయకూడదు ప్రియులారా, తల్లిదండ్రులకు కన్నీళ్ళు పెట్టేయకూడదు. ఎందుకో తెలుసా? తల్లిదండ్రులకు కన్నీళ్ళు పెట్టించిన ఎవడైనా కూడా చరిత్రలో బాగుపడినట్లుగా లేదు. మీరేమైనా అనుకోండి నన్ను, తల్లిదండ్రులకు కన్నీళ్ళు పెట్టించినటువంటి వాడు చరిత్రలో బాగుపడినట్లు లేదు బైబిల్ గ్రంథంలో. సొంత తల్లిని హత్యాచారం చేయబోయాడు మా ఊరిలో ఒకడు. సొంత తల్లిని, పెళ్ళాన్ని కొట్టి పుట్టింటికి పంపించాడు. పాపం చేయడానికి ఏ దిక్కు లేక కన్న తల్లిని వ్యభిచారం చేయబోయాడు. కన్న తల్లి గుండెల్లో పెట్టుకొని నేను గుంటూరు పోయినప్పుడల్లా ఏడుస్తూ చెప్పేది, మా అత్త కూడా చెప్పింది, మా అమ్మకు చెప్పింది, ఇంట్లోకి పోవాలంటే భయపడి వణుకుతూ ఉండేది. ఎలాంటి చావు చచ్చాడత్త? ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎలా చచ్చిపోయాడు? ఊరేసుకొని చచ్చిపోయాడు. సొంత తల్లిని వ్యభిచారం చేయాలనుకున్నవాడు. ప్రియ దేవుని బిడ్డలారా, దేవుడు ఊరికి వదిలిపెట్టడు.
తల్లిదండ్రులకు కన్నీళ్లు తెప్పివాకండి. రేపు మాందాం, రేపు మాందాం, రేపు మాందాం, ఎల్లుండి పొందొచ్చు బాప్తీసం, ఎల్లుండి పొందొచ్చు బాప్తీసం, మళ్ళీ ఎల్లుండి పొందొచ్చు, అవతల రోజు వచ్చే నెల పొందొచ్చు. వాయిదా వేయకు. ఎందుకు? రేపు నీది కానే కాదు. ఈరోజు ఉన్న పళ్ళంగా చనిపోతే రేపు నీ బ్రతికేమిటి? ఒక్కసారి ఆలోచించేయి. రేపు మాందాం మందు, రేపు మాందాం మందు పొరపాటున అనుకోవాకు. నీ బ్రతుకు నీ చేతిలో లేదు. నీ బ్రతుకు ఎక్కడుంది? దేవుని చేతిలో ఉంది. ఆయన చేయి వదిలేస్తే నీ బ్రతుకు ఏమైపోతుందో కూడా తెలీదు. బి కేర్ఫుల్. రేపటి దినము నీది కానే కాదు. కాబట్టి రేపటి గురించి మీరు ఆలోచన చేయొద్దు, రేపటి గురించి చింతపడద్దు. నిన్ను పోషించే దేవుడు రేపున్నాడు నీకోసం. హల్లెలూయా. నిన్ను పెంచే దేవుడు నీకున్నాడు తోడుగా. కాబట్టి నువ్వు రేపటి గురించి ఆలోచన చేయొద్దు. ఆకాశ పక్షులు చూడు, అవి పోషింపబడుతున్నాయి. కానీ పాటించవలసినటువంటి నియమాలు నీవు రేపటి కోసం వాయిదా వేస్తూ ఉంటే, రేపు 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 అని వాయిదా వేస్తూ ఉంటే నీ బ్రతుకు ఎప్పటికీ బాగుపడదు. షమ్రోను ఏలుబడి చేసిన రాజు చచ్చినట్లుగా చస్తావు. తల్లిదండ్రులు మాన ప్రాణాలతో ఆడుకున్నటువంటి వాడు ఊరేసుకొని చచ్చాడు మా ఊరిలో. వాడి పేరేంటి? నాగార్జున కదా. నాగార్జున. మామూలుగా చిన్నోడు అంటారు. ఎందుకు మనకి ఇక్కడ పిలిచినట్టుగా మనకు లాస్ట్ పుట్టినోడు ఏమంటారు? ఇక్కడ పాపోడా అంటారు కదా, అంతేనా? ఇక్కడ ఏమంటారు? సన్నోడు అంటారు. మాకెళ్ళి చిన్నోడు అంటారు. అందరూ చిన్నోడు అనుకోండి. కానీ వారికి తెలియనటువంటి కోణం ఏంటంటే, కన్న తల్లినే వ్యభిచారం చేయబోయాడు. కన్న తల్లి చచ్చిపోయింది. కన్న తల్లి చచ్చిపోయిన నెల 2 నెలలకే ఊరేసుకొని చచ్చిపోయాడు. ఎందుకు చెప్తానని తెలుసా? మాన ప్రాణాలతో, ఈ లోక సంబంధమైనటువంటి జీవితాలతో చెలగాటలాడొద్దు. రేపు నీది కాదు. కాబట్టి జాగ్రత్తగా ఉండు. ప్రియ దేవుని బిడ్డలారా, ఎందుకు చెప్తున్నాడు ఒక్కసారి నువ్వు ఆలోచన చేసుకో. ఇక నుంచైనా జాగ్రత్త పడు రేపటి దినము కోసం. సమయం ఉండగా నువ్వు సద్వినియోగం చేసుకో. ఆహారం కొరకు రేపటి గురించి ఆలోచన చేయొద్దు. ఈరోజు ఏం చేయాలో దాన్ని చేయి. రేపటి దినము దేవుని చేతికి అప్పగించు. దేవుడు నిన్ను పోషిస్తాడు, నీ కుటుంబాన్ని పోషిస్తాడు, తరతరాలను పోషిస్తాడు దేవుడు. ఆమేన్. హల్లెలూయా, హల్లెలూయా. ఆ విశ్వాసంతో నువ్వు ముందడుగు వేయి. నీ కుటుంబాన్ని దేవుడు సజీవ సాక్షిగా 10 మందికి ఆదర్శప్రాయంగా నిలబెట్టగలిగినటువంటి దేవుడు ఆయన. ఆమేన్. కాబట్టి ప్రార్థన చేసుకుందాం. ఒక్క నిమిషం మోకరించండి. ఒక్క నిమిషం అందరూ మోకరించండి, ప్రార్థన చేసుకుందాం. ప్రియ దేవుని బిడ్డ, ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. పరిస్థితులు ఎటు తిరుగుతాయో నీకు తెలియనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో ప్రస్తుతం మనం ఉన్నాం. రేపటి దినము నీది కాదు. నీవు అనుకోవచ్చు, నాకేం తక్కువ, అన్నీ ఉన్నాయి అని నువ్వు అనుకోవచ్చు. కానీ రేపటి దినము నీది కానే కాదు. ఏ నాటికి ఆ నాటికి చాలు. రేపటి గురించి నీవు ఆలోచించుకో. రేపటి గురించి నువ్వు చింతపడకు. ఆకాశ పక్షులను చూడు. దేవుడు వాటిని పోషిస్తున్నాడు కాబట్టి నిన్ను కూడా ఖచ్చితంగా పోషిస్తాడు. ఇల్లు కట్టుకుందాం, సంపాదించుకుందాం అని కోట్లు కూడా పెట్టుకొని ఉపయోగం లేదు. అనుభవించేసరికే నీ నోటికాడ కూడి నీ నోటికి రాకుండా పోతుంది. ఎంతో మందిని ఈ రోజు నువ్వు చూస్తున్నావు కళ్ళారా. కానీ ఇంకా నీకు మార్పు లేదు. రేపు చూద్దాం అని క్యాజువల్ వాడిగా దీన్ని తీసుకొని నీ జీవితాన్ని శాపంగా మార్చుకోకు. రేపు అనేది, రేపటి దినమని నీ జీవితంలో దేవుడు రాసిపెట్టి ఉండకపోతే ఈ దినమే నీ బ్రతుకు ఆఖరి దినం. కాబట్టి ఒక్కసారి నువ్వు ఆలోచించేయి. తల్లిదండ్రులు నిన్ను గురించి బాధపడుతున్నారా? ఒక్కసారి ఆలోచించేయి. తల్లిదండ్రులు బాధ పెట్టినటువంటి వాడు ఎప్పుడు కూడా వర్ధిల్లడు. నీ తల్లి నిన్ను గురించి ఎంత బాధపడుతుందో ఒక్కసారి ఆలోచించేయి. నీ తల్లి నిన్ను గురించి ఎంత మానసిక వేదన చెందుతుందో, ఎవరికి చెప్పలేనటువంటి దౌర్భాగ్యమైన పరిస్థితుల్లో నీ తల్లి కొట్టిమిట్టాడుతుందో ఒక్కసారి ఆలోచించేయి. ప్రియ దేవుని బిడ్డ, నువ్వు అనుకోవచ్చు, రేపు పొందుతానులే బాప్తిసం, రేపు మారుతానులే మందు, రేపు జీవిస్తాంలే, రేపు చేస్తాంలే అని నువ్వు అనుకోవచ్చు. కానీ రేపటి దినం నీది కానే కాదు. ఏనాటికి ఆనాటికి చాలు అని దేవుడు సెలవిస్తుండగా ఒక్కసారి నీవు ఆలోచన చేసి చూడు, నీ జీవితం ఏంటో. యెహోవా ఆకాశమందు కిటికీలు తెరిచినా రేపు ఈ కార్యం జరగదన్నాడు రాజు.
దైవజనుడు చెప్పిన మాటని ధిక్కరించి, దైవజనుడు చెప్పిన మాటని ఆలోచించకుండా, విశ్వసించకుండా శాపాన్ని మూటగట్టుకొని దిక్కులేని చావు చనిపోయాడు. ప్రజలందరూ తక్కబడగా మరణమైపోయినటువంటి రాజులాగా నీవు ఉండొద్దు. షమ్రోను రాజులాగా నీవు ఉండొద్దు. షమ్రోనులో ఏలుబడి చేసినటువంటి కరువు వారి పాపమును బట్టే, నీ పాపమే నీ కుటుంబ నాశనానికి కారణమవుతుంది. నీ పాపమే నీ అనారోగ్య పరిస్థితికి కారణమవుతుంది. నీ పాపమే నీ జీవితపు నాశనానికి ప్రారంభం. ఒక్కసారి నీవు ఆలోచించే ప్రియ దేవుని బిడ్డ. దేవుడు ఈ దినము నీతో సూటిగా మాట్లాడుతున్నాడు. సమయోచితమైనటువంటి జ్ఞానం నీకు ఉండాలి. సమయోచితమైనటువంటి కాకిలాగా సమయం పోతే రాదని ఆలోచన చేసుకున్నటువంటి కాకి ఏ విధంగా తన జీవితాన్ని చక్కదిద్దుకుందో, ఆ రీతిగా నీవు కూడా నీ జీవితాన్ని నువ్వు చక్కదిద్దుకో. అన్నీ ఉన్నాయిలే, నాకేం తక్కువలే, వయసు ఉందిలే, అందం ఉందిలే, డబ్బు ఉందిలే అని నువ్వు అనుకోవచ్చు. డబ్బు నీ ప్రాణాన్ని నిలబెట్టలేదు ప్రియ దేవుని బిడ్డ. అందము నీ ప్రాణాన్ని నిలబెట్టలేదు. సౌభాగ్యం నీ ప్రాణాన్ని నిలబెట్టలేదు. నీకున్నటువంటి బంగారం నీ ప్రాణాన్ని నిలబెట్టలేదు. నీకున్నటువంటి ఆస్తిపాస్తులు నీ ప్రాణాన్ని కాపాడలేవు. రేపు నీది కాదు, రేపు నీది కాదు, రేపు నీది కాదు. ఒక్కసారి నీవు ఆలోచించు. రేపు అనేటువంటి పదాన్ని వాయిదా వేయకు. రేపు అనేటువంటి పదాన్ని వాయిదా వేయకు. ప్రార్థన చేయాలనుకున్నావా? లేచి వెంటనే ప్రార్థన చేయి. రేపు చేసుకుందాంలే, మరునాడు చేసుకుందాంలే అని దినదినము వాయిదా వేస్తుంటే నీ జీవితం ఇంకెప్పుడు ఆశీర్వదించబడేది? నీ బ్రతుకు ఇంకెప్పుడు ఆశీర్వదించబడేది నీ బ్రతుకు? ఒక్కసారి ఆలోచించాయి ప్రియ సహోదరుడా, సహోదరి. బ్రతిమలాడి చెప్తున్నాను, రేపటిని గురించి నువ్వు ఆలోచించాయి. ప్రతిరోజు లేవగానే నువ్వు ప్రార్థన చేసుకుంటున్నావా? పండుకునే ముందు ప్రార్థన చేసుకుంటున్నావా? ఎప్పుడైతే నువ్వు విశ్వాసంలో బలవంతులు ఎదుగుతావో అప్పుడే నీకు శోధనలు వస్తాయి. అయినా కూడా నీవు నీ యొక్క దినచర్యను నువ్వు ఎప్పుడు కూడా ఆపకు. నీ దినచర్యను ఎప్పుడు ఆపకు. తీర్మానంతో ప్రార్థన చేసుకో. అవును ప్రభువా, సొలొమోను కూడా రేపటి గురించి ఆలోచన చేసేటువంటి పువ్వులాగా కాకుండా తన ఎంత వైభవంతో బ్రతకాలని ఆశించినప్పటికీ కూడా పువ్వు లాంటి సుందరమైనటువంటి జీవితాన్ని సొలొమోను కూడా అనుభవించలేదయ్యా. ఆకాశ పక్షుల గురించి మాకు నేర్పించావు, కానీ ఆకాశ పక్షులు రేపు అనే పదాన్ని గురించి చింతించాము. మా బ్రతుకుల్లో కానీ మేము ఇంక రేపటి జన్మ గురించి మేము భయపడుతున్నాం. రాబోయే కాలం ఏమవుతుందో, భవిష్యత్తు ఏమిటో, రాబోయే కాలం మా బ్రతికి ఎలా ఉంటుందో అని భవిష్యత్తుల గురించి మేము భయపడుతున్నాం. ఆ భయం మాలోంచి తీసిపోయినాయన. రేపు నన్ను భోజనానికి పిలిచింది అనుకున్నాడు హామాను, కానీ అదే చివరి రాత్రి అని హామానుకు తెలియదు. హామాను లాంటి ఉపద్రవాలు నీకు రావచ్చు, కానీ నేడు కాపాడుతానని సెలవిచ్చిన దేవుడు, రేపు నీకు తోడై ఉంటానని సెలవిచ్చిన దేవుడు, రేపటి గురించి ఆలోచన చేయకని సెలవిచ్చిన దేవుడు నీ ప్రాణాన్ని కాపాడటానికి నీకు తోడై ఉన్నాడు అనేటువంటి విషయాన్ని గుర్తించగలిగితే వాయిదా వేయలేనటువంటి పరిస్థితులని జీవితాన్ని నడిపించుకుంటాం. నీ వ్యక్తిగత జీవితాన్ని రేపు చూద్దాంలే, ఎల్లుండి చూద్దాంలే, మరునాడు చూద్దాంలే, వచ్చే నెల నుంచి మాందాంలే అని చెడు అలవాట్ల గురించి, దేవుని యొక్క రక్షణ గురించి నువ్వు ఇంకా వెనకడుగు వేస్తున్నావేమో. ఆలోచించేయి. రేపు నీది కానే కాదు. ఒక్కసారి ఆలోచించేయి. రేపు నీది కానే కాదు. ఒకవేళ ఉన్న పడంగా ఇప్పుడు దేవుడు నీ జీవితాన్ని చేయి వదిలిపెడితే నీ బ్రతికేమైపోతుంది? నీకోసం నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రార్థన చేసుకో. అవును ప్రభువా, నా కుటుంబీకులకి నేను శాపగ్రస్తంగా మిగిలిపోయాను. కట్టుకున్న భార్యకి, కన్న తల్లికి కన్నీళ్ళు మిగిల్చేటువంటి ఒక దౌర్భాగ్యుడిగా నేను మిగిలిపోయానయ్యా అని, ఒక దౌర్భాగ్యురాలుగా నేను మిగిలిపోయాను. రేపు 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 అంటూ వాయిదాలు వేస్తూ వస్తున్నాను నా జీవితాన్ని. రేపటి గురించి చింత లేకుండా నీ మీద నేను ఆధారపడినట్లుగా నాకు సహాయం దయచేయి ప్రభు అని
ఒక చిన్న తీర్మానంతో ప్రార్థన చేసుకో. నీకోసం నేను చిన్న ప్రార్థన చేయబోతున్నాను. ప్రియ దేవుని వీడు ఒక్కసారి సమయం పోతే రాదేమో ఒక్కసారి ఆలోచన చేసుకో. దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోమని దేవుడు సెలవిచ్చినట్లుగా సమయం ఉండగానే సద్వినియోగం చేసుకోవాలి. కానీ సమయం పోయిన తర్వాత అయ్యో అమ్మ అంటే ఉపయోగం లేదు. కాబట్టి నీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. తీర్మానం చేసుకో. నీకోసం నేను చిన్న ప్రార్థన చేస్తున్నాను. ప్రేమగల తండ్రి, ప్రభువా మీకు వందనాలు. రేపటి దినము గురించి ఆలోచించకుండా, రేపటి దినమును గురించి చింతపడకుండా తండ్రి మీరు మాకున్నారని, అయ్యా మీరు మమ్మల్ని పోషించే దేవుడని, మీరు మమ్మల్ని నడిపించే దేవుడు అని, మా వ్యక్తిగత జీవితాల్లో ఉన్నటువంటి చెడు అలవాట్లు రేపటి గురించి వాయిదా వేయకుండా మా జీవితాల్లో ప్రభా దీవెనకరంగా నిలబెట్టగలిగినట్లు ఆ కృపను మాకు దయచేయమని కోరుతున్నాను. సమయం ప్రభా మా చేతుల్లో లేదు, దినములు మా చేతుల్లో లేవు. ఏ దినముని ఏమవుతుందో తెలియనటువంటి పరిస్థితులు మేము ఉంటున్నాం. దేవుని బిడ్డలారా, అయ్యా మమ్మల్ని క్షమించండి. ఇంతకాలం మేము రేపు 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 రేపని వాయిదా వేస్తూ వస్తున్నాం. ఆ వాయిదా వేసినటువంటి మనస్సును మాలోంచి తొలగించండి ప్రభువా, మీకు వందనాలు. నాయనా, మన తల్లిదండ్రులకు కన్నీళ్ళు పెట్టించినటువంటి బిడ్డలుగా మేము అడగకుండా, తల్లిదండ్రులకు శోకాన్ని మిగిల్చినటువంటి బిడ్డలుగా మేము అడగకుండా, తల్లిదండ్రులకు సంతోషకారకంగా ఉండేటట్లుగా అయ్యా మాకు కావలసిన కృప దయచేయమని కోరుతున్నాం. వాయిదా వేసినటువంటి పద్ధతిని మాని సమయాన్ని సద్వినియోగం చేసుకునే బిడ్డలుగా మా జీవితాలు నిలబెట్టమని కోరుతున్నాం. ఎవరెవరైతే తీర్మానం చేసుకుని ఉన్నామో వారి తీర్మానాలను స్థిరపరిచి అయ్యా మా జీవితాల ప్రభా మీరు అక్కడకు సిద్ధపరచమని కోరుతున్నాం. షామ్రోన్లో కరువును తొలగించిన నీవు మా జీవితాలు నిలబడి చేస్తున్న కరువును తొలగించే దేవుడు అయినావు. శత్రువు తండ్రి రేపు మమ్మల్ని నాశనం చేయాలని చూస్తుండగా శత్రువుని పడగొట్టి మాకు విజయాన్ని అనుగ్రహించే గొప్ప దేవుడు అయినావు. కాబట్టి రేపుడు అనేటువంటి విజయమును, రేపు అనేటువంటి దినమును గురించి మేము ఆలోచించకుండా అయ్యా మరి ఏం చేయాలో దాని గురించి మేము ఆలోచిస్తూ రక్షణార్థమైనటువంటి జీవాన్ని మేము పొందుకున్నట్లుగా కృపను మాకు దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని కోరుతున్నాం. అన్ని విషయాల్లో ముందున్నటువంటి పేతురు పాత జీవితంలోకి వెళ్ళిపోయి భవిష్యత్తు గురించి ఆలోచన చేసి శాపగ్రస్తమైన అనుభవాలకు వెళ్ళిపోయినట్లుగా మేము వెళ్ళకుండా మా జీవితాలను కాపాడుకున్నట్లుగా కృప దయచేయమని కోరుతున్నాం. మీ సన్నిధి మేము నిత్యం అనుభవించే బిడ్డలుగా మా కృప దయచేయమని, మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని మీ ఘనమైన హస్తానికి మా జీవితాలను అప్పగిస్తూ యేసు నామమున అడిగి వేడుకొనుచున్నాము తండ్రి, ఆమేన్. అందరం లేచి నిలబడదాం. ఒక పాట పాడుతుండగా మన హృదయపూర్వకమైన కానుకలు మనం సమర్పించుకుందాం.